నా పేరు అన్నంనేని తిరుపతిరావు. నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ గత 3 దశాబ్దాలుగా గురువందన కార్యక్రమం అనే పేరు మీద గురువులను గౌరవించుకోవడం కోసం భారతీయ పరంపర ఏదైతే ఉన్నదో సాందీప మహర్షి, వేద వ్యాసుడు, అదేవిధంగా వాల్మీకి, సమర్థ రామదాసు మొదలైనటువంటి గురువులను స్ఫూర్తిగా తీసుకొని భారత భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి చేసేటువంటి తరగతి గదిలో జాతి నిర్మాణం చేసేటువంటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా ఇవ్వడానికి, ప్రోత్సాహం ఇవ్వడానికి, జాతీయ విలువలతో కూడుకున్నటువంటి సంస్కృతి పరిరక్షణతో కూడుకున్నటువంటి పరంపరను కొనసాగించడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిరంతరం కృషి చేస్తున్నది. ఆ కృషిలో భాగంగా ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ఆడిటోరియం లోపల గురువందన కార్యక్రమం కరీంనగర్ జిల్లా శాఖ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు, మనందరికీ కూడా ప్రియతమ నాయకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ముద్దుబిడ్డ, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు రావడం, వారు ఉపాధ్యాయులందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా తమ సందేశాన్ని ఇవ్వడం, అందరితో తమ అనుభవాలను పంచుకుంటూ ఈ దేశ పురోగతికి మీరంతా పాటుపడాలనేటువంటి ఏదైతే మార్గదర్శనం చేసిరో ఆ మార్గదర్శనం ప్రకారం ఉపాధ్యాయ లోకం ముందు జాతి నిర్మాణం కోసం, భావితరాల నిర్మాణం కోసం, రాబోయే తరాలు జాతీయ విలువలతో దేశభక్తితో కూడుకున్నటువంటి సమాజ నిర్మాణం కావించి ఈ దేశ భవిష్యత్తుని ప్రపంచంలో ఉజ్వలంగా ఉండే విధంగా, ప్రపంచ విశ్వ విజేతగా, విశ్వగురుగా రూపొందే విధంగా తెలంగాణ ప్రాంతం ఉపాధ్యాయ సంఘం బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ముందుకు వెళ్తా ఉన్నది. ఈ కృషిలో భాగంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. వారు కూడా మార్గదర్శనం చేశారు. కూర జయదేవ్ గారు ఈ దేశ విలువలు, ఈ దేశ సంస్కృతి, నాగరికత గురించి తెలియజేశారు. ఈ విధంగా నాయకులందరూ కూడా, అతిథులందరూ కూడా ఉపాధ్యాయులకు స్ఫూర్తినిచ్చే విధంగా తమ యొక్క అభిప్రాయాలను తెలియజేసి ఉపాధ్యాయ లోకాన్ని మార్గదర్శనం స్ఫూర్తినివ్వడం, ఆ స్ఫూర్తితో ఉపాధ్యాయ లోకం ముందుకెళ్లి దేశ భవిష్యత్తు తమ చేతుల్లో నిర్మాణం గావించబడి భవిష్యత్ భరోసా ఉండే విధంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ పరంపర ఇదే విధంగా కొనసాగిస్తాం. గత 3 దశాబ్దాలు కొనసాగిస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం గురువుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యారంగ, ఉపాధ్యాయ రంగ సమస్యలు, దాంతోపాటు జాతి నిర్మాణము, దేశభక్తి పెంపొందించడం, అన్ని విషయాల్లో కూడా తెలంగాణ ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ టీపీఎస్ నిరంతరం కృషి చేస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. జై భారత్, జై హింద్.